అరెస్టులతో ఆరంభ సూరత్వం తర్వాత వరుసపెట్టి బెయిళ్ల పరంపర కోర్టుల్లో పొంతనలేని వాదనలు దీంతో ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ అటకెక్కినట్టేనా అనే డౌట్లు అటు దర్యాప్తు సంస్థల తీరు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంతన్నారు ఇంతన్నారు చివరకు అంతా సైడ్ ఇచ్చుకున్నారు అనే అపవాదు పడుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసు వీగిపోవడం వెనుక కారణాలేంటి? దీనిపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? కోట్ల సైజు ఉన్న కుంభకోణం, 3 రాష్ట్రాల్లో పొలిటికల్ ప్రకంపనలు, సునామీలా సాగిన అరెస్టుల పర్వం, అంతే స్పీడ్గా బెయిళ్ల పరంపర. ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ ఫ్యూచర్ ఏంటి బాసు? చార్జ్ షీట్లు నమోదయ్యాక, ట్రయల్ కూడా మొదలయ్యాక నిందితుల్ని నిర్బంధించాల్సిన అవసరం ఉండదు. పైగా వీళ్ళంతా వీఐపీ నిందితులు, ఉన్న పళంగా వదిలేయండి. మొన్న మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చిన ట్రయల్ కోర్ట్ అదే లైన్స్ మీద కేజ్రీవాల్ ని కూడా వదిలేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు ఆప్ అధినేత. విచారణ పేరుతో ఏళ్ల తరబడి జైల్లో పెట్టకండి, ఆ విధంగా సత్వర న్యాయం అనే హక్కును హరిస్తున్నారనే లాజిక్ తో ఎమ్మెల్సీ కవితకు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 2 వారాల కిందటే బెయిల్ ఇచ్చింది కోర్టు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మినహా మిగతా నిందితులందరికీ బెయిల్ మంజూరైనట్లయింది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి విముక్తి ప్రసాదించింది కూడా ఇదే మెలిక. గతంలో ఒక కేసులో బెయిల్ వచ్చినా రెండో కేసులో కూడా సత్వర న్యాయం గ్రౌండ్స్ పైనే కేజ్రీవాల్ ను వదిలేసింది న్యాయస్థానం. కేజ్రీవాల్ బెయిల్ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కేసు ఫ్యూచర్ పై సందేహాలు మొదలయ్యాయి. ఇందులో మొత్తం నిందితులు 16 మంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, కల్వకుంట్ల కవిత, మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్రా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరా, అభిషేక్ బోయన్పల్లి, బుచ్చిబాబు గోరంట్ల, వినయ్ బాబు, రాజేష్ జోషి, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్ళై ప్రధాన నిందితులందరూ బయటకు వచ్చేశారు. అత్యధికంగా 19 నెలల పాటు జైల్లో ఉండి రికార్డు సృష్టించారు మనీష్ సిసోడియా. లిక్కర్ కుంభకోణం బయటపడి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది కనుక ఈ పరిస్థితుల్లో సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తారన్న వాదన కూడా నిలబడ్డం లేదు. అందుకే అందరికీ బెయిల్ వచ్చేసింది. ఛార్జ్ షీట్లు దాఖలైన, కేసు విచారణ పూర్తయినా తీర్పు ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 494 మంది సాక్షులిచ్చిన వాంగ్మూలాల్ని పరిశీలించాలి, 50,000 పేజీల డాక్యుమెంట్స్ ని స్టడీ చేయాలి. పైగా వీళ్ళందరి మీద నమోదైన ఈడీ కేసుల్లో నేర నిరూపణ అనేది అనుమానాస్పదంగా మారింది. సిబిఐ, ఈడీ వాదనల మధ్య సమన్వయ లోపం కూడా కేసు నీరుగారడానికి మరో కారణమని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న కేసుల్లో నిందితులకు బెయిల్ రాకపోవడం అనేది దైవాధీనమే. లాయర్ల వాదనలకు అతీతంగానే తీర్పులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే రాజకీయ ప్రాధాన్యం ఉన్న మిగతా కేసుల్లాగే ఢిల్లీ లిక్కర్ కేసు కూడా అటకెక్కినట్టే అనే అనుమానాలు మొదలయ్యాయి. జగన్ ఆస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసులాగే ఇది కూడా అలా సాగుతూ ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ట్రయల్ కోర్టు నుంచి తీర్పు వచ్చినా ఆ తీర్పును నిర్ధారించడానికి సుప్రీంకోర్టుకు మరో 10 ఏళ్లు పట్టినా పట్టొచ్చు. ఈలోగా జరిగే రాజకీయ పరిణామాలు కేసును ఇంకెంత ప్రభావితం చేస్తాయో చెప్పలేం. సో లిక్కర్ ఫైల్స్ కథ కంచికేనా?